మరి ఇవాల్టి ఫస్ట్ టాపిక్ ఏంటంటే భర్త మీద దొంగ ప్రేమ ఎప్పుడు చూపిస్తుంది భార్య? పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా. ఏదైనా ఇంట్లో పనులు చేయించాలన్నప్పుడు బట్టలు తోమడం, బాసలు, వాళ్ళ ఇంట్లో బట్టలు తోముతారు, బాసాలు ఉతుకుతారు. ఏమైంది అఖిల, అంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నావు? నన్ను చూసింది. నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు భర్త ఉన్నప్పుడు ఇంకో సెకండ్ మ్యారేజ్ ఎందుకు? ఫస్ట్ భర్త బోర్ కొట్టాడు కాబట్టి. ఒక మొగుడు ఉండగా, వాడు ఆరోగ్యంగా ఉండగా ఈ వేరే వాడితో వెళ్ళాలంట. నెక్స్ట్ నైట్ అయినప్పుడు కాళ్ళు నొప్పి పెడతాయి కదా, భర్తతో కాళ్ళు నొక్కిపించుకోవడం కోసం ప్రేమగా మాట్లాడతాం. ఉట్టి కాళ్ళు నొప్పికైనా వేరే వేరే దేనికైనా ఆఫర్లు ఉన్నాయా? నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు హస్బెండ్ సడన్ గా వస్తే బాయ్ ఫ్రెండ్ తప్పించడానికి హస్బెండ్ తో ప్రేమగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాక మొగుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? ఓ అది పేరెంట్స్ కోసం, ఇది నా కోసం. చాలా క్రేజీగా వస్తున్నాయి ఆన్సర్స్. మరి నెక్స్ట్ శాలరీ వచ్చే ముందు రోజు రేపు శాలరీ వస్తుంది అనగా ఏమండి ఈరోజు ఏం వండి పెట్టిను, చికెనా మటనా, మీకు ఏం కావాలి చెప్పండి. నా బొంద అది నిన్న అడగచ్చు కదనే, ఆకలి మీద ఉండే, మొన్న అడగచ్చు కదనే, పస్తులుండే. ఇవాళ ఎందుకు ఇంత ప్రేమ? ఈ బాబు మీరు అసలే చిక్కిపోతున్నారు. చూడండి ఇవన్నీ బరువులు ఎందుకు మోస్తున్నారు మీరు? ఏం కావాలి, ఎందుకు ఇంత ప్రేమ? రేపు పొద్దున శాలరీ వచ్చాక నా చేతిలోనే పెడతారుగా. ఓకే నెక్స్ట్. అమ్మాయికి మూడ్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు భార్య, నీ భర్త. ఇలా ఒకసారి రా, నువ్వు చెప్పిన దానికి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. రెడీ? నువ్వు భార్య, భర్త రెడీ. ఏమే లావు, ఒక టీ పెట్టుకురాపో. మీ పైన ప్రేమ ఎక్కువే ఉందండి కానీ టీ పొడి లేదు. ఇంటి దగ్గర నుంచి కొంచెం తీసుకురాపో, నా కోసం టీ తల్లొప్పేస్తుంది. వాళ్ళ ఆవిడ కాళ్ళ ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉందండి, మనకి ఎలా ఇస్తారు? పోనీ కొంచెం చల్లగా నీళ్లు. ఫ్రిడ్జ్ పాడైపోయిందండి. నాకు మీ పైన ప్రేమే ఉందండి కానీ ఫ్రిడ్జ్ పాడైపోతే నేనేం చేస్తాను? సరే ఇవన్నీ ఏమొద్దే, నాకు ఇంకా ఏమీ వద్దు. అట్లీస్ట్ ఒక ముద్ద కడుపు నింపుకుంటాను. మీ పైన ప్రేమ ఉందండి కానీ మొన్న రవి అడిగాడని ఫీల్ అయ్యాడని ఇచ్చేసానండి. ఏం రా బట్టే బాస్గా అంటే అంటే మీ పిల్లం బాగుంటదండి, అందుకని నా పిల్లంనే ముద్దులు అడుగుతున్నావేను. ఉట్టి అడిగిన ఇచ్చేస్తాను, నాకు కూడా తెలియదండి ఇచ్చేసింది. ఇంకా కమాన్ మళ్ళా. హస్బెండ్ జేబులో నుంచి డబ్బులు దొబ్బేసినప్పుడు. ఏంటి డబ్బులు తప్పేసావు, చెప్పొచ్చుగా. మీ షర్ట్ కొనడానికి తీసుకున్నానండి. షర్ట్ కొనడానికి? అన్నా షర్టుకు 300, అక్కడ తీసింది 30,000. 30,000 ఎందుకు తీసావే? మీకు బంగారంతో కాలర్ చేపిద్దామని తీసుకుందండి. ఒఫిషియల్ గా అర్థం చేసుకునేది అంటే నాకు ఇక్కడ ఒక పిల్ల ఉంది, అక్కడ ఒక పిల్ల ఉంది. చూడు వంట చేసేటప్పుడు ఉప్పు కారం ఎక్కువైందని. అది మీరు దొబ్బింది. ఇప్పుడు వీడు కాకా పడితే వీడు ఇదే తింటాడు అని తీసుకెళ్ళి, ఏమండి ప్రేమ కలిపా, ప్రేమ ఉప్పు కలిపావే, ప్రేమ కాదు. ఉప్పు వేసా, కారం వేసా, కానీ దాంట్లో ప్రేమ కలిపితే మీకు ఇంకా బాగుంటుందని. లేదే, ఇది తింటే నేను బీపీ వచ్చి పోతాను రేపటి రోజు. మీరు లేకపోతే నా బతికే లేదు కదండి. నేను తినమంటావు. నెక్స్ట్ టాపిక్. ఎప్పుడు ఒక అబ్బాయికి వీడికి తోకొక్కటే తక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రతి అమ్మాయి వెనకాల హచ్ కుక్కలా తిరుగుతున్నప్పుడు. మమ్మల్ని కుక్కలు అనడం వల్ల మీకు కొంచెం కూడా బాధ అనేది లేదా? కుక్కలు దేనికి పడి పడతాయి? కుక్కలు బొక్క, కుక్క పడి పడుతుంది. ఓహో అవును కదా. నెక్స్ట్
సమ్ములు లెక్కలు అర్థం కాకుండా ఎక్కడ పడితే అక్కడ గోక్కున్నప్పుడు. నేను అక్కడిక్కడ గోక్కున్నప్పుడు నువ్వు ఎప్పుడు చూసినావు? అమ్మా ఇది ఎంత రొమాంటిక్ ప్లేస్ లో గోక్కుంటున్నావు. అబ్బా గోకడమే అంత చక్కగా గోకుంటే నన్ను గోకుతే ఎంత చక్కగా గోకుతాడను. యా రవి యాంకరింగ్ చూసినప్పుడు అలా. వీడికి తోక ఒక్కటే తక్కువ. ప్రతిసారి నా వెంట లాస్యను శ్రీముఖే ఉంటది. ఇగో వీళ్ళే నా తోకలు. వాళ్ళిద్దరు ఉండడం వల్లే నీకు అందం వచ్చింది. నెక్స్ట్ చినిగిపోయిన జీన్స్ వేసుకొని అమ్మాయిలు ఉన్నప్పుడు బైక్ మీద రైడ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి తోక ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాన్ని పట్టుకొని లాగడానిక. నెక్స్ట్ పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ వేసుకొని చూసిన ప్రతి అమ్మాయిని చూసి సొల్లు గాచేటప్పుడు. ఇదేదో నాకే ఉన్నట్టుంది. ఎస్ మీరే చెప్పండి, అమ్మాయిలకి తోక తక్కువ అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? నేను చెప్తా, అమ్మాయిలకు ఖచ్చితంగా తోక ఉంటే నేను ఎప్పుడు అనుకోలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తోకతోనే పుట్టారు.